తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. कृष्णाज श्री वेंकटेशाय नमः अप्तिकन्या वरिष्ठोक्षरे श्री वेंकटेशाय नमः वेंकटाज श्री वेंकटेशाय नमः श्वेतदीप सम्मुक्त भूरिदांग्रयुगाज श्री वेंकटेशाय नमः शेषपर्वतरोपत्व प्रकाशनपराय श्री वेंकटेशाय नमः स्थानोस्तावदाक्षाय राजमंगलम् मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम् वेद वेदांत वेद्याया मेघस्याबलमूर्तये पुंसां मोहनरूपा वाडपल्लिवास श्री वेंकटेश गोविंद. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణాన్ని క్రీడా హబ్ గా తీర్చిదిద్దడం అభినందనీయమని కలెక్టర్ నాగరాణి అన్నారు. పట్టణంలోని కడకట్లలో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ ను కలెక్టర్ ప్రారంభించారు. జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను ఆమె అభినందించారు. ఇండోర్ స్టేడియం, జెడ్పీ స్కూల్లో వివిధ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు పట్టణం రోల్ మోడల్ గా నిలిచిందని అన్నారు. జేసీ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీఎస్ఆర్ నిధులను వినియోగించుకుని P4 లో భాగంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన కృషి అభినందనీయమని అన్నారు. గుంటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి బొలిశెట్టి శ్రీనివాస్ అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడారు. ప్రారంభించడానికి ముఖ్య కారణం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 2014-19గా మున్సిపల్ చైర్మన్ గా నేను ఉన్నప్పుడు, మా మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కాలంలో ప్రమాదం జరిగింది. ఈత కోసం వెళ్ళి రోడ్డు చనిపోతే ఆ రోజు ఈ సంకల్పాన్ని నాకు భగవంతుడి దయ వల్ల ఏదో చేయాలని మన మంత్రి గారు చెప్తే ప్రయత్నం చెప్పి ఇది మున్సిపల్ సైట్ అప్పుడు తీర్మానం చేసి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ రోజు 77 లక్షల రూపాయలని నిధులు ఇస్తే దాన్ని సద్వినియోగం చేయకుండా కట్టకుండా బిల్డింగ్లు కూడా పడిపోయే పరిస్థితిలో ఊరిన ఇటుకిటికి పేర్చి వదిలేసిన సందర్భంలో బిల్లుల్లో కాంట్రాక్టర్ కూడా లేని పరిస్థితిలో మళ్ళీ నేను 5 సంవత్సరాలు ఏం చేయలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో. మన ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన తర్వాత తాడేపల్లి పట్టణ ప్రజల ఆశను తీర్చాలి, ఇక్కడ మరి ఏ ప్రాణ నష్టం కాలంలోకి వెళ్లకుండా ఇక్కడే జరగకూడదు ఏది అని ఆలోచనతో ఈ స్విమ్మింగ్ పూల్ని ఆ రోజు స్టార్ట్ చేసాం. దాన్ని పూర్తి చేయడానికి భగవంతుడి సహాయంతో ఇవాళ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనం P4 లో చేయమని మా గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం చెప్తూ ఉంటారు. ప్రజలను భాగస్వాములు చేయండి అని చెప్పి ఆయన చెప్పిన మాట వేదంలో పనిచేసింది మాకు చెప్పాలి. ఆయన ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నేను ఫస్ట్ జేసీ గారికి, కలెక్టర్ గారిని తీసుకొచ్చి చూపిస్తే ఇది తప్పులతో కూడినటువంటి ఒక అసంఘిక కార్యక్రమాల్లో జరిగేటువంటి ఒక దుడ్లాగా ఉన్నది. ఇది దీన్ని మళ్ళీ మొత్తం అంతా కూడా మట్టితో పూడ్చి మళ్ళీ కొత్త పూలు నిర్మాణం చేసి ఆ బిల్డింగ్లు పడిపోతే తీసి మళ్ళీ రిమూవ్ చేసి కొత్తగా వేసి మరి అన్నీ కూడా ఒక దాదాపు 70 లక్షల రూపాయలతో దీన్ని ఒక 25 లక్షల రూపాయలు నేను ఇచ్చుంటాను. ఉన్నాయని కూడా ప్రజా విరాళాలు వచ్చినాయి. మనందరికి కూడా ధన్యవాదాలు. కార్యక్రమాన్ని మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీని గారు అంటే మాకు మా అధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా బాహుబలి అని పిలిచినట్టే ఆ పేరుకు తగ్గట్టుగా అన్ని కార్యక్రమాలని పిల్లలను కూడా ప్రోత్సహించి క్రీడల్లో కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా ఇక్కడి నుంచి కూడా జాతీయ స్థాయిలో వెళ్ళేటట్టు దానికి తగ్గట్టుగా ఈరోజు స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేయడం, దానికి ముఖ్య అతిథులుగా మన చైర్మన్ గారిని రవినాయుడు గారిని, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు జేసీ గారిని ఇక్కడికి అందరినీ కూడా విచ్చేసి అంటే ఆయనతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా రాజేష్ని కూడా చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు ఆయన వెంటుండి అనేక కార్యక్రమాలని కూడా తీసుకువెళ్తాం. అలాగే వాళ్ళ టీం కూడా రాత్రింపవల్లో కూడా ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడానికి మీరు గతంలో ఇంతకుముందు చూసాం. గతంలో చూస్తే ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటే ఆ రోజున ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు ఒక సంకల్పం కల్పించి దాన్ని చేస్తే గత ప్రభుత్వంలో పూర్తిగా దీన్ని విచ్ఛిన్నం చేసి ఎటు కాకుండా ఉంటే మళ్ళీ ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్ గా మార్చాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చాలి, యాక్టివ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైనా క్రీడల్ని ప్రోత్సహించాలి, క్రీడాకారులను గౌరవించాలి, గుర్తించాలి, రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయి మెడలిస్టులుగా మార్చాలని ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది. ఈ రోజు P4 మోడల్ రాష్ట్రం అంతా అమలు పరుస్తున్నాం. శాసనసభ్యులు ఒక అడుగు ముందుకేశారు. క్రీడల వైపు
ఆయనకున్న ప్రత్యేక ఇంట్రెస్ట్ని ఈరోజు స్విమ్మింగ్ పూల్ దాతల్ని ముందుకు తీసుకొని వచ్చి ఆయన కొన్ని నిధులకు సమకూర్చి ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు ఈ స్విమ్మింగ్ పూల్ కూడా ఈరోజు చూసే నేషనల్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్ లాగా ఏదో స్విమ్మింగ్ పూల్ కట్టాలంటే కట్టి కాకుండా ది బెస్ట్ స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ నిర్మాణం చేయడంతో పాటు ఈరోజు ఇండోర్ స్టేడియం టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా బాలిశెట్టి హరిప్రసాద్ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా కడపకు విచ్చేసిన ఆయనకు కడప ఎయిర్పోర్ట్ లో నాయకులు కార్యకర్తలు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో తాను ఊహించని పదవిని తనకు ఇచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టపడి పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు తప్పకుండా వస్తాయని ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని అన్నారు. జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా కడపకు రావడము, ఎయిర్పోర్ట్ లో నాకు అవసరమని మిత్రులు ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళకందరికీ కూడా స్వాగతం చెప్తున్నా. ఎందుకంటే ఈ దినం నాకు పదవి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఏ లైన్ లో పోమంటే ఆ లైన్ లో పోతాం. ప్రతి కార్యకర్త కూడా 24 గంటలు అందుబాటులో ఉంటాం. ఇప్పుడు ఎంతో మంది కార్యకర్తలు మనల్ని మాట్లాడడానికి, పలకరించడానికి సార్ మనం కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి అంటారు. అందరూ కూడా సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ప్రతి కార్యకర్త కూడా అందరూ సమానమే. కార్యకర్తలకు ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి కార్యకర్తలు ఏ విధంగా బాధపడుతున్నారో తెలుసు. కాబట్టి నేను కార్యకర్తలందరినీ కూడా కలుపుకొని పోతా. మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పని చేయమంటే, ఏ లైన్లో పని చేయమంటే ఆ లైన్లో పనిచేస్తా. లోకేష్ గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తా అన్నాడు. ఆ విధంగానే పోతాం. ఇక్కడ ఒకరికి వ్యతిరేకం కాదు, జిల్లాలో అందరినీ కూడా కలుపుకోవడానికి ప్రయత్నం మేము మా శక్తి వంచన లేకుండా చేస్తాం. కలిసి వచ్చేదానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలా, వాళ్ళు కూడా రావాలా. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోతా అని చెప్పి తెలియజేస్తూ, నా కోసమని వచ్చి ఇంతమంది నన్ను ఆదరించేందుకు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా నేను రుణపడి ఉండా. నేను ఊహించని పదవి, ఇంత పెద్ద పదవి ఇస్తారని కూడా నేను ఎప్పుడు అనుకోలే. సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ పదవి నాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ సమీకరణను కూడా నేను ఫాలో అయ్యి ప్రతి ఒక్కరికి కూడా మేలు, పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మేలు జరిగే విధంగా నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.